బుల్లితెరలో తనొక మన్మధుడు. ప్రతి అమ్మాయి కలలుగానే ఒక రాకుమారుడు రాజు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. బట్టలు వేసుకొచ్చావు కదా ఈరోజు. అది కాన్సెప్ట్ మాత్రమే. కాన్సెప్ట్ వల్ల నువ్వు టవల్ వేసుకున్నావు అంతే. ఒకవేళ లైఫ్ లాంగ్ నువ్వు బట్టలు లేకుండా టవల్ తోనే తిరగాలని అంటే ఏం చేస్తావు? రోజు జిమ్ చేస్తావు. ప్రెసెంట్ ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? ప్రెసెంట్ D20 మనకి ఇప్పుడు అవుతుంది కాబట్టి D20 చేస్తున్నా. దాని మీద గోల్. D20 టైటిల్ కొట్టబోతున్నావా? కొడతావా? లేదు నీదేనా? నాదే కాదా అంటే చాలా మంది ఉన్నారు కాబట్టి నీకు నువ్వు చెప్పు. చాలా మంది పోటీ ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు పండు వచ్చి ఈ కప్పు నాదే అని ఇలా అని వెళ్ళాడు మొన్న. అంటే అయిపోదు కదా మన కష్టం. అంటే ఏంటంటే మాటలు చెప్పేదానికంటే చేతుల్లో చూపిద్దామని. నువ్వు చెప్తా వద్దా ఏంటి? నేను కొడతా ఇది మాట అని చెప్తున్నాడు రాజు. చెప్పట్లేదు, చేసి చూపిస్తా అంటున్నా. పండు చూసావా, నువ్వేం కొడతావు? మొత్తం నేనే కొడతా అని చెప్పి అయిపోయింది. పాపం ఏజ్ కూడా అయిపోయింది. ఇంకేం కొడతారు అన్న. ఏజ్ అయిపోయిందా? మరి ఎంత 32? పండు మొన్నే నువ్వు నాకు 24 అని చెప్పావు. ఏంటి నువ్వు నమ్మేసినావు? 24 అంటే అంత యంగ్ గా పండులా ఉంటాడు కదా. నమ్మా. నీ ఏజ్ ఎంత? రాజు ఈ రోజు మా కిసిక్ టాక్స్ కి వచ్చాడు. రాజుకి రాణి ఎక్కడుంది? లేదు, అసలు రాణీలే వద్దు, రాణీలు కూడా వద్దు. అంటే బేసిక్గా నువ్వు లవ్ లో ఉన్నావు అని నేను విన్నాను. ఒక 2 years బ్యాక్ బ్రేకప్ అయిపోయింది. సో బ్రేకప్ అయిన తర్వాత నువ్వెవరిని లవ్ చేయలేదా ఇంకా? అంటే నచ్చిన అమ్మాయి రాలేదా, లేకపోతే వద్దు అని ఫిక్స్ అయ్యా? వద్దని ఫిక్స్ అయ్యాను. ఏమైంది? బ్రేకప్ ఎందుకు అయింది రాజు? యాక్చువల్లీ ఇద్దరిది అన్మెచ్యూర్ మైండ్. తంది తప్పలేదు, మెచ్యూరిటీ లెవెల్స్ ఇద్దరిది లేదు. సో దానివల్ల అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల విడిపోయాడు. అవునా? అంటే అసలు టచ్లో ఉన్నావా అమ్మాయికి? నువ్వు అమ్మాయి ఎలా ఉందో నీకు తెలుసుకుంటున్నావా అసలు? అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటుంది నీకు? అరే అప్పుడే ఎందుకు చేసేసాను, అంటే త్వరగా ఎందుకు చెప్పాను, కొంచెం లేట్ అయ్యి ఉంటే ఒకవేళ ప్రపోజ్ చేస్తుంటే వెంటనే పెళ్లి చేసుకున్నాను కదా. సో ఎందుకు అలా అని అనుకున్నా అంతే. అమ్మాయికి ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తావు? బ్రేకప్ అయిపోయిన అమ్మాయికి జాగ్రత్త. అంతేనా? సో క్యూట్. బేసిక్గా ఒక రిలేషన్లో బ్రేకప్స్ జరగడానికి అమ్మాయిలది ఎక్కువ ప్రాబ్లమా, అబ్బాయిలది ఎక్కువ ప్రాబ్లం ఉంటుందా? ఇప్పుడు అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అంటే ఎవరు అర్థం చేసుకొని ఉండాలి? అమ్మాయిలా అబ్బాయిలా? నా దృష్టిలో అయితే అబ్బాయిలే అర్థం చేసుకోవాలి అంతే. మహా అంటే మనం ఏంది పని చేస్తాం, వచ్చిన వెంటనే గొడవలు పెట్టుకునే దానికంటే తను అర్థం చేసుకొని ఒక నిమిషం ఆగితే సైలెంట్ అయితే అయిపోద్ది కదా. ఇది ఎందుకో నాకు నీకు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నావు అనిపిస్తుంది. ఆ రోజు నేను కామప్ అయ్యి ఉంటే ఈ రోజు నేను బ్రేకప్ అయ్యేవాడిని కాదనుకుంటున్నావు కదా. అంతే. అప్పుడు మాత్రం నేను అసలు తగ్గేవనే కాదు, ఏ విషయంలో తగ్గను. ఎప్పుడైనా నీకు అనిపించిందా రాజు, అమ్మాయికి అనిపిస్తే ఒక్కసారి సారీ చెప్దామా? ఏమో ఆ టైంలో చెప్పా. నేను చెప్పావా? ఫోన్ చేసి మరీ చెప్పా, తప్పు చేశాను సారీ అని చెప్పాను. సో చాలా మంది బ్రేకప్ చేసుకున్న తర్వాత సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. అమ్మాయి మోసం చేసిందని. అది అసలు తట్టుకోలేరు అబ్బాయిలు ఆ విషయంలో మాత్రం. అంటే నా టైంలో నాకు కూడా అనిపించింది, అంత లవ్ చేసినందుకు. అంటే తను లేకపోతే నిజంగా నేను బతకలేను, అంత దూరం వెళ్ళిపోయాను. అందరూ కూడా అలాగే ఉంటారు. అంత లవ్ చేసి అంటే పక్కన లేకపోతే ఊపిరి ఆడదు అనే విధంగా. అంటే ఇంకా ప్రేమించిన అమ్మాయి పక్కన లేకపోతే ఊపిరి ఆడలేనట్లు ఉంటుంది అబ్బాయిలకి. అంతే, చచ్చిపోవాలని మైండ్ సెట్ తప్ప ఇంకోటి ఉండదు. కానీ అలా ఉండొద్దు కదా. ఉండకూడదు, అలా ఉండకూడదు. కానీ అలా ఉంటుంది ఆ టైంలో. ఒకటే ఇంకోళ్ళు ట్రై ఇంకెందుకు చెప్పు, ఇంకొకటి ట్రై చేయాలా చెప్పు. అంటే దాని నుంచి బయటికి రావాలంటే ఇంకోళ్ళు ట్రై చేయండి. దాని నుంచి బయటికి రావాలంటే ఇంకొకటి ట్రై చేయాలా? ఒకటే డార్లింగ్, లవ్ మనకి ఎందుకు లవ్, ముందు ఫోకస్ ఆన్ గోల్స్.
కొడితే కుంభస్థానం కొట్టాల్సిందే. ఆ తర్వాత వాళ్ళే వస్తారు.